మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా గుంటూరు నా సెంటర్లో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మాజీ మంత్రివర్యులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ శనక్కాయల అరుణ మరియు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ ఉమాశంకర్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఇన్ఛార్జి తమనంపూడి రామకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని సుపరిపాలన దివస్ పేరుతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ దేశ ప్రగతి కోసం బాటలేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఈరోజు గుంటూరు నగరంలో నార్త్ సెంటర్ కూడలో సోదరులు డాక్టర్ ఉమాశంకర్ గారు బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా భారత జాతి గర్వించదగ్గ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ 10 సార్లు లోక్సభకు, ఒకసారి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైనటువంటి మహానాయకుడు, దేశ ప్రగతిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి బాటలు వేసినటువంటి నాయకుడు. ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేటర్ రోడ్ ప్లాన్ కానీ, ఎన్డీఆర్పీ కానీ, అలాగే సర్వశిక్ష అభియాన్ కానీ, టెలికాం రిఫార్మ్స్ కానీ, ఏదైతే బయట దేశాలతో సత్సంబంధాలు పెంచేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నిటికీ కూడా పునాదులు వేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశ ప్రగతిలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది. అటువంటి మహనీయుడిని తలుచుకునేటువంటి విధంగా, భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఆయన విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సుపరిపాలన దివస్న రాష్ట్ర ప్రజలందరూ సుపరిపాలన కోసం ఎన్డీఏ కూటమిని మంచి మెజారిటీతో గెలిపించారు. ఈరోజు సుపరిపాలకులైన ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారు, అలానే గాది వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ బీజేపీ నాయకులు అందరూ కలిసి సుపరిపాలనకి దిక్సూచి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్నాము. రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిచిందో అలానే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని చంద్రబాబు నాయుడు గారి కన్నా స్వర్ణాంధ్రని 2047 కల్లా సాధిస్తాం. ఆ నమ్మకం చూసి ప్రతి వాళ్ళు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు రావాలని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకున్నాం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా నా సెంటర్లోనే ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. నగర అధ్యక్షులైన ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో, శనక్కాయల అరుణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. సుపరిపాలన దివస్ కింద ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయన పరిపాలనను గుర్తు చేసుకోవడం, ఆయన భావజాలాన్ని గుర్తు చేసుకోవడం అనేది నిజంగా ఎంతో ముఖ్యమైనది, చాలా ఆనందకరమైన విషయం. ఇది ఒక రచయితగా, శత్రువు ఎరగని నేతగా ఎదిగిన ఆయన జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈరోజు ఎంతోమంది నాయకులకి, అదేవిధంగా భావితరాలకి ఆయన చరిత్ర పూర్తిగా కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది. అలాంటి ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అందులో మేమందరం కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.